చిన్నప్పటి నుంచి కర్లీ హెయిర్, ఆ లుక్ లో అలా చూసుకొని అప్పుడప్పుడు స్ట్రైట్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటది. స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే మనం పక్కా ఫాలో అవ్వాల్సిన వన్ ఆఫ్ ద రూల్ ఏంటంటే హీట్ ప్రొటెక్టెంట్ ని యూజ్ చేయాలి. నేనైతే ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేయడానికి విల్వా బ్రాండ్ నుంచి యాంటీ ఫ్రీజ్ హెయిర్ సీరం అయితే యూజ్ చేస్తున్నాను. మీరు గనక హీట్ ప్రొటెక్టెంట్ యూజ్ చేయకుండానే డైరెక్ట్ స్ట్రైట్నింగ్ చేశారంటే మీ జుట్టు షెడ్కి వెళ్ళిపోద్ది, రాసి పెట్టుకోండి. నాకైతే ఫస్ట్ లో స్ట్రైట్నింగ్ చేసుకోవడం వచ్చేది కాదు, మా చెల్లె ఎప్పుడు చేసేది. తర్వాత దానికి చిరాకు వస్తుందని చెప్పేసి నేనే నేర్చుకున్నాను స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవాలో. ప్రాబ్లమ్ విత్ కర్లీ హెయిర్. ఇలా సెక్షన్స్ గా డివైడ్ చేసుకొని నేనైతే హెయిర్ స్ట్రైటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఈ సీరం ని మీరు ఎప్పుడైనా హెయిర్ ఫుల్ ఫ్రిజీగా అయిపోయినప్పుడు ఒక 2 డ్రాప్స్ వేసుకొని మంచిగా హెయిర్ కి అప్లై చేసుకుంటే హెయిర్ అంతా కూడా నీట్ గా సెటిల్ అయిపోతుంది. అండ్ ఈ విల్వా బ్రాండ్ ని నేను ఎప్పటి నుంచి ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశానంటే వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ నేను ఈ ఫుడ్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నా కాళ్ళకి చాలా క్రాక్స్ ఉండేవన్నమాట. సో అది ఒక 10 days అయితే యూజ్ చేశాను, మొత్తం హీల్ అయిపోయినాయి. అప్పటి నుంచి నేనైతే ఈ బ్రాండ్ ని ఫాలో అవుతున్నాను. మొత్తం నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు బిల్డ్ చేస్తారు. సో మీరు కూడా వాళ్ళ వెబ్సైట్ ని విజిట్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే ట్రై చేయండి.